అందరికీ నమస్కారం అండి. ఈరోజు 'జీవన తరంగాలు' అనే సినిమా మీద వీడియో చేయబోతున్నాను. 'జీవన తరంగాలు' తాతినేని రామారావు దర్శకత్వంలో 1973వ సంవత్సరంలో విడుదలైనటువంటి ఒక కుటుంబ కథా చిత్రం. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి ఎద్దనపూడి సులోచనారాణి రచించిన ఇదే పేరు గల నవల ఆధారం. సురేష్ మూవీస్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి జేవి రాఘవులు సంగీతాన్ని అందించారు. ఇక గీత రచయితలు సి నారాయణ రెడ్డి, ఆచార్య ఆత్రేయ, దాశరథి. నేపథ్య గానం ఎల్ఆర్ ఈశ్వరి, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మరి ఇక కథాంశానికి వస్తే వేణుగోపాలరావు, సావిత్రి వీళ్ళిద్దరూ దంపతులు. వారికి రోజా, చందు అనే ఇద్దరు పిల్లలు. వేణుగోపాలరావుకు వేరే స్త్రీతో సంబంధం ఉండటంతో ఆమెను వివాహం చేసుకోవటం కోసం ఈయన భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోతాడు. అతనికి రెండవ భార్య ద్వారా కూడా ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి పేరైతే లావణ్య, ఇంకొక అమ్మాయి పోలియో బారిన పడినటువంటి చిన్న అమ్మాయి. సావిత్రి భర్త వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన సోదరుడు, వదినల నుండి చాలా అవమానాలను ఎదుర్కొంటుంది. అయినా సరే ఆమెకు ఇతర ఆశ్రయం లేకపోవడంతో వాళ్ళతోటే కలిసి నివసిస్తుంది. వీళ్ళ అమ్మాయి రోజా సంగీతం నేర్పుతూ కొద్దిగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ అబ్బాయి చందు ఒక చెడిపోయినటువంటి యువకుడు. అతడు జేమ్స్ అనేటువంటి మారు పేరుతో దొంగతనాలు చేసే గ్రూపులో చేరతాడు. వేణుగోపాలరావు సోదరు అయితే ఒక ధనవంతురాలు. ఆమె సవతి కుమారుడు విజయ్. ఈ విజయ్ పాత్ర శోభన్ వేశాడు. ఇతను వృత్తిరీత్యా న్యాయవాది. అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా మెసలుతూ ఉంటాడు. అయితే ఆ సోదరి యొక్క సొంత కొడుకు పేరు అనంత్. ఇతను మంచివాడే, నిరాడంబరంగా ఉంటాడు, మంచి స్వభావం కలిగిన వాడే, కానీ బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఉంటాడు. అందుచేత అనంత్ వాళ్ళమ్మ అతడి బాధ్యతను, తన ఆస్తిని కాపాడే బాధ్యతను ఈ రెండూ కూడా విజయ్కి అప్పచెబుతుంది. అందువల్ల విజయ్ అనంతను చాలా జాగ్రత్తగా, ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాడు. అనంత్ ఒకరోజు పార్టీలో రోజాని కలుస్తాడు. రోజా సోదరులాగా ప్రేమ చూపిస్తే దాన్ని అపార్థం చేసుకుని వేరే రకంగా భావిస్తాడు అనంత్. ఇంతలో విజయ్ అనంతను వేణుగోపాలరావు కుమార్తె లావణ్యతో వివాహం జరిపించాలని అనుకుంటాడు. కానీ ఈ వివాహం ఇటు అనంతకు కానీ అటు లావణ్యకు కానీ ఇద్దరికీ ఇష్టం లేదు. ఎందుకంటే లావణ్య ఒక స్వేచ్ఛగా తిరిగేటువంటి అమ్మాయి. అవసరమైతే తండ్రిని కూడా లెక్క చేయకుండా తిరిగేటువంటి ఆల్ట్రా మోడర్న్ మహిళ. మరి ఆ సోదరుని నుంచి అంటే విజయ్ కూడా మరి బలవంతం చేస్తున్నాడు. ఈ అమ్మాయికి ఏమో ఇష్టం లేదు, అనంతకేమో రోజా మీద మనసైంది. అంచేత ఈ వివాహం ఎలాగైనా చెడగొట్టమని ఈ సంబంధాన్ని రోజాని కోరతాడు. రోజా ఏం చేస్తుందంటే ఒక నకిలీ లేఖ రాసి ఈ వివాహం చెడగొట్టడానికి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది. ఈ రోజా చేసిన సహాయాన్ని ప్రేమగా భావించి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు అనంత్. అనంత్ మరియు రోజాల మధ్య ఎప్పుడూ స్నేహాన్ని వ్యతిరేకించేటువంటి విజయ్ నాటకీయ పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో ఉన్న రోజాను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక అక్కడి నుంచి రోజా జీవితం దుర్భరంగా మారుతుంది. మరియు యాదృచ్ఛికంగా ఆమె తన తండ్రి ఇంట్లోనే ఆయాగా చేరవలసి వస్తుంది. తండ్రికి కూతురని కానీ కూతురికి తండ్రి అని కానీ తెలియదు. అయితే ఆ ఇంటికి తరచూ వచ్చే విజయం చూసి ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే ఆమె ఇబ్బందుల నుంచి, అంటే ఆమెకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి మరి బలవంతపు వివాహం విజయ్తోటి జరిగింది. రెండవది దొంగతనాల్లో మునిగిపోయినటువంటి ఆమె సోదరుడు చందు. మూడోది ఆమెను ద్వేషించేటువంటి లావణ్య. నాలుగోది మంచం పట్టిన తల్లి. ఈ అన్ని సమస్యల నుంచి మన హీరో విజయ్ అనగా శోభన్ బాబు వాణిశ్రీకి ఎలా సహాయం చేస్తాడో అనే విషయంతో ఈ సినిమా కథ నడుస్తుంది. అయితే సినిమాను చిత్రీకరించడంలో ఆద్యంతము కూడా చాలా హృదయంగా, చక్కగా ఈ సినిమాని తీయటం జరిగింది. అందరూ కూడా తమ తమ పాత్రలో చాలా చక్కగా నటించారు. మీరు ఇక తారాగణం చూస్తే విజయ్గా శోభన్ బాబు, చంద్రంగా కృష్ణరాజు, రోజాగా వాణిశ్రీ, అనంతగా చంద్రమోహను, తర్వాత అంజలీదేవి,
లక్ష్మిగా లావణ్యగా లక్ష్మి, గుమ్మడి వేణుగోపాలరావుగా అంజిగా పద్మనాభం, ఇంకా రమణారెడ్డి, సూర్యకాంతం, శ్రీరంజని, శాంతకుమారి, రావికొండలరావు, పుండరీకాక్షుడిగా రాజినాల, జ్యోతిష్కుడిగా నల్లా రామ్మూర్తి, వీళ్ళంతా చక్కగా నటించారు. అయితే ఇందులో పాటలు చాలా బాగుంటాయి. ఒకటో పాట ఏంటంటే, ఈ అందానికి బంధం వేశాను ఒకనాడు, ఆ బంధమే నాకు అందమైనది ఈనాడు, ఘంటసాల సుశీల పాడగా ఈ పాటను ఆచార్య ఆత్రేయ రాశారు. ఇప్పటికి కూడా చాలా పేరు కలిగినటువంటి పాట, టైటిల్ సాంగ్. అయితే టైటిల్స్ ఉపయోగించరు కానీ మిగిలినటువంటి బ్యాక్గ్రౌండ్గా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాట, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చతరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఈ పాటని ఆత్రేయ అద్భుతంగా రాయగా ఘంటసాల మరింత అద్భుతంగా ఈ పాటని పాడారు. తర్వాత ఉడతా ఉడతా హుత్ ఎక్కడికి వెళ్తా హుత్ అనేటువంటి పాట ఒకటి, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అనేటువంటి మరి ఒక మంచి పాటని నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ పాటని సుశీల చక్కగా పాడారు. ఇక నందామయ్య, గురుడ నందామయ్య, ఈ పాటని ఒక ఒక రకమైన మాధుర్యం కలిగినటువంటి గాయని ఎల్లారీశ్వరి చాలా చక్కగా పాడటం జరిగింది. ఇంకా ఇంకో పాట కూడా సుశీల ఎల్లారీశ్వరి కలిసి పాడతారు, తెంచుకుంటావా ఉంచుకుంటావా అనేటువంటి పాట. ఈ చిత్రం 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని గెలుచుకుంది. ఈ చిత్రం హిందీలోకి దిల్ ఔర్ దేవార్ అని, కన్నడలోకి మాంగళ్యగా, తిరుమాంగళ్యం అని తమిళంలో కూడా ఈ సినిమా పునర్నిర్మించబడి అక్కడ కూడా బాగానే ఆడింది. మొత్తానికి జీవన తరంగాలు ఒక మంచి రికార్డు సృష్టించేటువంటి సినిమాగా, అందరూ చూడాలని కోరుకునే సినిమాగా మిగిలింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయవలసింది.